హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే గణేష్ పండగకి ఏమేమి వంటలు చేశానో చూడండి ఫ్రెండ్స్. పులిహోర, పప్పు, పులిహోర, రైస్, వైట్ రైస్, దేవుడికి సంబంధించినవన్నీ అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. పూలు, పండ్లు, దేవుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అన్నీ దేవుడి కోసం అయితే ఇక్కడ దేవుని పెట్టడానికైతే అక్కడైతే సింపుల్గా కొంచెం డెకరేషన్ అయితే చేసి పెట్టి ఇక్కడ ఇంట్లో దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసిన, దేవుడికి కూడా నైవేద్యం పెట్టాను. తర్వాత మా బాబాయ్ అయితే ఇలా పెట్టామైంది, దీన్ని ఎవరన్నా డెకరేషన్ అంటారా అంటారు. ఏదో చిన్నగా చేశాను. దేవుడిని అయితే ఇక్కడ కూర్చోబెట్టాము. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే పూజ చేస్తుంది. మా అత్తమ్మ, మా ఆయన. మా పుట్టిది డ్రెస్ వేసుకోమంటే డ్రెస్ వేసుకోకుండా డైలీ వేర్ డ్రెస్ వేసుకొని ఆడుకుంటుంది. వేసుకోనని చాలా ఏడ్చింది. మా బాబుకి అయితే ఇష్టమైన పండగ అండి ఇదైతే అసలుకి. వేరే డ్రెస్ వేసుకోమంటే మళ్ళీ ఈ డ్రెస్ వేసుకుంది. ఈ మధ్యలో చాలా ఏడ్చింది. ఇప్పుడు ఈ డ్రెస్ వేసాను. డ్రెస్ అయితే వేసుకున్నా, చాలా ఏడ్చింది వేసుకునేటప్పుడు. తర్వాత నేను ఎలా ఉన్నానో చూసి అని నవ్వుకుంటుంది. అది దేవుడి కోసం అయితే కొంచెం చిన్నగా డెకరేషన్ అయితే చేసాము. అయిపోయింది. దేవుడి ఇక్కడ పెట్టేసి దేవుడికి కావాల్సిన నైవేద్యం అన్నీ ఇక్కడ దేవుడికి ప్రసాదం పెట్టేసి బాబాయ్ అయితే కొబ్బరికాయ కొట్టిండు. నేనైతే ఇప్పుడే మొక్కుతున్నాను. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు చేస్తే మాకైతే 11:30, 12 అయింది. అంటే గణేష్ని పెట్టేసరికి 11:30, 12 అయింది. మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఎలా చేసామో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తను ఆద్య వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇలా అయితే మా బాబు మొక్కిన తర్వాత గుంజిల్ది అంటున్నాడు. నాకైతే పని చాలా అయ్యేసరికి అసలు చేయలేకపోయాను. 5 తీసాను. వాడు 11 తీయమని చెప్పిండు. 5 తీసాను. ఇక్కడైతే లాస్ట్ అయితే ఇంత మా దేవుడైతే ఇలా డెకరేషన్ అయ్యాడు. ఇలా పెట్టుకున్నాం. మీరు ఇలా పెట్టుకున్నారో కామెంట్ చేయండి. మా బాబాయ్ అయితే దేవుడు మొక్కుతున్నాడు. అలాగే మేమైతే ఇంకా అయిపోయింది. మేమైతే ప్రసాదం తింటున్నాం. అలాగే మా గల్లీలో గణేష్ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయింది. ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది. అక్కడ మరో వాళ్ళు విగ్రహదాతకి చాలా దొరుకుతున్నారు ఫ్రెండ్స్. అలాగే అందరు అక్కడ కొబ్బరికాయ అట్లా కొడుతున్నారు. నేను కూడా అక్షంతలు వేసి మొక్కేసి సాయంత్రం వెళ్ళాను గుడి దగ్గరికి. చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. హడావిడి ఉంది అక్కడైతే. చాలా మంది ఫస్ట్ రోజు కదా, చాలా మంది వచ్చారు. అసలు పిల్లలు, పెద్దలు, విగ్రహదాతలు, చాలా మంది వచ్చారు. మా బాబాయ్ అయితే అక్కడ గుంజీలు తీస్తున్నాడు. ఇక్కడ వాళ్ళందరూ పిల్లలకి అందరూ గుంజీలు తీయాలంటుంటే అందరూ గుంజీలు తీస్తున్నారు. పిల్లలు ఇక్కడ కూడా తీస్తున్నారు. లాస్ట్కి అయితే మమ్మీ ఒక సెల్ఫీ తీసుకుందాం అన్నాడు. ఇద్దరం ఫోటో తీసుకున్నాం. అలాగే ఇక్కడ మా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాను. బాయ్ ఫ్రెండ్స్.